ఒక అతను ప్రయత్నం చేశాడు, మొక్కను తీసుకున్నాడు, మరొక మొక్కను తీసుకున్నాడు. ఒక మొక్క దగ్గర చక్కగా మంచి మాటలు మాట్లాడాడు. యు ఆర్ గ్రేట్, యు ఆర్ లుకింగ్ గుడ్, యు విల్ గ్రో మోర్. నువ్వు చక్కగా ఎదుగుతావు, నువ్వు చక్కని దానివి, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు తప్పక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, రోజు రోజు నీలో ఎదుగుదలే ఉంటుంది తప్ప నువ్వు పాడైపోవు. గాడ్ బ్లెస్ యు అని చక్కని మాటలు మొక్క దగ్గర మాట్లాడుతున్నాడు. మరొక మొక్కను తీసుకొని ఆ మొక్క దగ్గర శాపాలు పలికాడు. నువ్వు పనికిరాని దానివి, నువ్వు ఎప్పటికీ బాగుపడవు, నీ జీవితం ఇంతే, నీకు ఇక ఎదిగే సీన్ లేదు, నీ బ్రతుకింతే, మంచి రోజులు నీ బ్రతుకులోకి రావు, నువ్వు రోజు రోజు నశించిపోతూనే ఉంటావు, నీ బ్రతుకులో మేలును చూడలేదు. రెండు మొక్కలకు కూడా నీళ్లు పోస్తున్నాడు, కావాల్సిన ఇస్తున్నాడు, కానీ ఒక మొక్క దగ్గర మంచి మాటలు పలికాడు, ఒక మొక్క దగ్గర తిట్టాడు, దూషించాడు, బాధ కలిగించే మాటలు, వేదన కలిగించే మాటలు పలికాడు. రెండింటి ఎదుగుదల 30 రోజుల తర్వాత చూస్తే ఏ మొక్క దగ్గర అయితే అతను మంచిగా పాజిటివ్గా మాట్లాడాడో ఆ మొక్క ఎదుగుదల చాలా బాగుంది. ఏ మొక్క దగ్గర అయితే శాపవచనాలు పలికాడో ఆ మొక్క రోజు రోజుకి ఎదుగుదలను తగ్గిపోతూ వచ్చింది. దేర్ ఇస్ అ పవర్ ఇన్ యువర్ టంగ్. నీ నోటి మాటకు శక్తి ఉంది. జీవ మరణములు నాలుక వశము. కనుక నీ నోటి మాట వల్ల నువ్వు ఏం పలుకుతున్నావో అవి నీ మీదకి వచ్చే అవకాశం ఉంది. దరిద్రపు మాటలు మాట్లాడొద్దు, నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దు. నేను ఎన్ని ప్రయత్నించినా నేను ఫలించట్లేదు.